ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం జూలై 21వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే. అయితే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది? అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయా లేదా ప్రతికూల పరిణామాలు కనిపిస్తున్నాయా? అలాగే ఈరోజు సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. దినఫలాల్లో అనుకూలమైన అంశాలు ఏంటి, ప్రతికూలమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే కనుక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అయితే కన్యా రాశి వారు చూస్తే ఈరోజు సాయంత్రం వరకు మీ పనులు సాధారణంగానే సాగుతాయి. కానీ రాత్రి 7 గంటల తర్వాత మాత్రం ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఒక మలుపు అనేది కనిపిస్తుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితం, సంబంధాలు, గృహ విషయాలు లేదా ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకొని వెళ్ళే మార్పు కావచ్చు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ ఆదివారం ఉదయం లేవగానే కనుక కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. మీలో తేలికపాటి ఆలోచనలు, సృజనాత్మకత, భవిష్యత్తుపై ఆశలు కూడా పెరుగుతాయి. ఉదయం నుంచి కొన్ని శుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి మీ ఇంటి ముందు పక్షులు కిలకిల రావాలు చేయడం లేదా అనుకోకుండా ఒక శుభవార్త వినిపించడం, ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మిక మానసిక బలాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతాయి. కొందరికి చిన్న విభేదాలు వస్తాయి, కానీ పెద్ద సమస్యలకు దారితీయవు. మీరు ఎక్కువగా మధ్యవర్తి పాత్రను పోషిస్తారు. ఎవరు కలయిస్తే వారిని సర్దుబాటు చేసే సామర్థ్యం మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు సాధారణంగా ధైర్యంగా ఖర్చు చేసేవారే, కానీ ఈరోజు మీరు డబ్బు విషయాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. మీరు అప్పుల నుంచి బయటపడడానికి లేదా కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక సాయంత్రం 7 గంటల వరకు డబ్బు పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ ద్వారా ఆర్థిక లాభం లేదా ఒక కొత్త దారి తీసే సమాచారం మీకు రావచ్చు. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, బంధువు కావచ్చు లేదా కార్యాలయంలోని ఒక సహోద్యోగి కావచ్చు. ఈ ఆర్థిక మార్పు మొదట కాస్త మీకు గందరగోళంగా అనిపించినా కానీ అది మీకు భవిష్యత్తులో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పుకు కారణం అవుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. అయితే ఆమె మీ యొక్క తల్లి కానీ లేదా అక్క కావచ్చు. అంటే కుటుంబ విషయాల్లో మీకు ఒక ముఖ్యమైన సలహా ఇవ్వవచ్చు, లేదా భార్య కానీ లేదా మీ యొక్క ప్రియురాలు కూడా కావచ్చు. అంటే మీతో ఒక నిజమైన మనస్ఫూర్తి మాట చెబుతారు. అది మీ యొక్క దిశను మార్చేస్తుంది. మీ మిత్రురాలు లేదా సహచరురాలు కావచ్చు. ఈ విధంగా మిత్రురాలు లేదా సహచరురాలు మీకు తెలియని ఒక సమాచారాన్ని మీతో పంచుకుంటుంది. అది వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీకు చాలా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మిక గురువుగా ఉన్న ఒక స్త్రీ కూడా మీలోని ఆధ్యాత్మిక శక్తిని మీకు మేల్కొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్త్రీ కారణంగా మీ మనసులో గందరగోళం అనేది తొలగిపోతుంది.
మీరు చాలా కాలంగా వెతుకుతున్నటువంటి సమాధానం ఈ రోజు రాత్రి 7 గంటల తర్వాత మీకు లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగం అవకాశాలు మరియు సవాళ్ళ విషయాన్ని కనుక గమనిస్తే ఉద్యోగ రంగంలో కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం చిన్న సమస్యలు ఎదురైనా కానీ మీ తెలివితేటలతో వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు. మధ్యాహ్నం వరకు మీకు కొంత ఒత్తిడి ఉంటుంది కానీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు, భరించగలుగుతారు. కానీ రాత్రి 7 గంటల తర్వాత వచ్చే స్త్రీ పాత్ర కారణంగా మీరు ఒక కొత్త అవకాశాన్ని కూడా గమనిస్తారు. అయితే ఆ యొక్క అవకాశం కొత్త ప్రాజెక్టుకి ఆహ్వానం రూపంలో రావచ్చు, లేదా ఉద్యోగ మార్పు గురించి ఒక సలహా మీకు అందవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి తన మూలంగా ఒక ప్రోత్సాహం మీకు లభించవచ్చు. ఇది మీ యొక్క భవిష్యత్తు వృత్తి దిశను మార్చగల అవకాశం అవుతుంది. అలాగే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కన్యా రాశి వారు కొంత అలసటగా అనిపించుకోవచ్చు. తలనొప్పి, కంటి ఒత్తిడి లేదా శరీరంలో నిస్సత్వ వారికి రావచ్చు. అయితే మీరు విశ్రాంతి తీసుకుంటే, తేలికపాటి ఆహారం తీసుకుంటే సాయంత్రం నాటికి శరీర శక్తి తిరిగి వస్తుంది. అయితే రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ కారణంగా మీరు పొందే సమాచారం కానీ లేదా సలహా కానీ మీ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక హోమ్ రెమెడీ గురించి మీకు చెప్పడం, ధ్యానం, యోగా లేదా ఆధ్యాత్మిక సాధన చేయమని మీకు సూచించడం, మీ యొక్క ఆహారపు అలవాట్లలో మార్పు చేయమని మిమ్మల్ని ప్రోత్సహించడం. దీని ఫలితంగా మీరు శారీరకంగానే కాదు మానసికంగా కాను బలపడతారు. ఇక ఆధ్యాత్మికత మార్గదర్శకం గురించి ఈరోజు ఆలోచిస్తే కన్యా రాశి వారు సాధారణంగా భవిష్యత్తు దృష్టితో ఆలోచించేవారు. కానీ ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ కారణంగా మీ యొక్క ఆధ్యాత్మికత మేల్కొంటుంది. ఆమె చెప్పే ఒక మాట కానీ, ఒక సూచన కానీ, ఒక శుభ సంకేతం కానీ మీలో కొత్త ఆలోచనను నింపుతుంది. అంటే ఆమె మీకు ఏం చెప్తుందంటే ఇకపై నుండి ఈ మంత్రాన్ని జపించమని మీకు సూచించవచ్చు, ఈ నియమం పాటించమని మీకు సలహా ఇవ్వవచ్చు, ఈ దైవానికి దీపం వెలిగించమని మీకు చెప్పవచ్చు. అంటే ఆమె ఏం చెప్పినా సరే అలాంటి సూచన మీ యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఒక కొత్త మలుపు అవుతుందని చెప్పుకోవాలి. అలాగే జూలై 21వ తేదీ మంగళవారం కన్యా రాశి వారికి మిశ్రమైన శుభప్రదమైన రోజని చెప్పుకోవాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు సాధారణ పనులు, కొత్త ఒత్తిడి, కొత్త సర్దుబాటు అనేవి కనిపిస్తున్నాయి. కానీ రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల మీరు పొందే మార్పు మీ యొక్క జీవితం మొత్తం దిశను మార్చగలుగుతుంది. ఆమె ద్వారా మీకు ఆర్థిక లాభం కలగవచ్చు, సంబంధాల్లో స్థిరత్వం కలగవచ్చు, ఉద్యోగంలో కొత్త దారి మీకు దొరకవచ్చు, లేదా మీ యొక్క ఆరోగ్య సూచన గురించి మీకు చెప్పవచ్చు, ఆధ్యాత్మిక దారి గురించి మీకు చెప్పవచ్చు. ఏదో ఒక మాత్రం తన మూలంగా తప్పకుండా మీకు లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు కన్యా రాశి వారికి ఒక స్త్రీ ద్వారా లభించే దివ్యమైన మార్పు ప్రధాన ఫలితంగా కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. నిత్యం శని భగవాన్ని ఆరాధించండి. శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన మార్పులను సూచిస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.